తెలుగు సినీ పరిశ్రమలో తనదైన హాస్య శైలితో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ నటుడు గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్. ఆయనకు 2026 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డు ఆయన సినీ సామాజిక సేవలకు గుర్తింపుగా లభించడం విశేషం. దాదాపు 5 దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆయన సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అల్లరించారు. ముఖ్యంగా హాస్య కథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన రాజేంద్ర ప్రసాద్ కుటుంబ కథా చిత్రాలు, భావోద్వేగ ప్రధాన పాత్రలు, వైవిధ్యభరితమైన క్యారెక్టర్స్తో తెలుగు ప్రేక్షకులకు చిరస్థాయిగా గుర్తుండిపోయారు. ఆయన నటనలోని సహజత్వం, సంభాషణల్లోని చమత్కారం, పాత్రల పట్ల అంకితభావం కారణంగా నట కిరీటిగా అభిమానుల మన్ననల్ని పొందాడు. కేవలం వెండితెరపైనే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాల్ని నిర్వహించారు. విద్య, ఆరోగ్యం, సామాజిక అవగాహన, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తన సామాజిక బాధ్యతను చాటుకున్నారు. కళారంగానికి చేసిన విశిష్ట సేవలతో పాటు సమాజంపై చూపిన నిబద్ధతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన 2026 పద్మ అవార్డుల జాబితాలో రాజేంద్ర ప్రసాద్ పేరు చోటు చేసుకోవడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది. ఈ సందర్భంగా సినీ, రాజకీయ, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆయనకు లభించిన ఈ గౌరవం యువ నటీనటులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.